ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ సహోదరుడా, ఈరోజు మనము నమ్ముట ద్వారానే సమస్తము సాధ్యపరిచే దేవుడిగా ఉన్నానని దేవుడు మనతో బలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనము సమస్తమును దైవిక చిత్త ప్రకారముగా ఆలోచన చేసి ఆయన చిత్తానికి తల ఉంచి మనము ఆయన మాదిరిని కనపరుస్తూ నీతి యథార్థతను అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఆయన చేసే కార్యాల పట్ల మనము నిరీక్షణ కలిగిన వారమై నమ్మగలిగితే, నమ్ముట మన వలన అయితే నమ్ముతున్న మనకి సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు ఆయనే. కాబట్టి ఈరోజు దేనిని నమ్ముతూ ఉన్నావో, దేనిని విశ్వసించావో, ఏది నీ జీవితంలో దేవుడు చేస్తాడని ఆలోచన నిరీక్షణతో ముందుకు వెళుతూ ఉన్నావో దానిని గట్టిగా పట్టుకో. అది నా దేవుడు నా జీవితంలో సాధ్యపరచగలడు అనే విశ్వాసాన్ని వ్యక్తపరచు. మాటల్లో కాదు కానీ క్రియల్లో, విశ్వాసంలో అది మరి కనబడుతూ ఉన్నప్పుడు, దైవిక చిత్త ప్రకారముగా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన తప్పకుండా నీకు దానిని సాధ్యపరిచి నీ జీవితంలో దానిని నెరవేర్చి తన నామాన్ని మహిమపరుచుకోగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి సహోదరుడా, దిగులు పడకు, చింతించకు. ఏ పరిస్థితి ఎలాగున కనిపిస్తున్నా, అది నీకు భయమును పుట్టించినా, దిగుల్లోకి నిన్ను నెట్టివేస్తూ ఉన్నా కూడా, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా తల వంచక, అపవాదికి దొరికిపోక, సమస్యను పెద్దగా చూడక, నువ్వు నమ్మిన దేవుడు శక్తిమంతుడని నమ్మితే, నీ సమస్యను నువ్వు చిన్నగా చూసి దైవిక శక్తిని నువ్వు మరి దాని బలమును అంచనా వేయగలిగితే తప్పకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, ఎప్పుడైతే నమ్ముట నీ వలన అవుతుందో, అప్పుడే నమ్మిన నీకు సమస్తాన్ని ఆయన చక్కపరిచి సాధ్యపరిచి నీకు ఆశీర్వాదంగా మలచగలిగిన దేవుడు. క్రియ నీ నుంచి ప్రారంభం కావాలి. నీ క్రియ మాటల్లో కాకుండా విశ్వాస సహితమైనదిగా అది నీ జీవితంలో కనపరచబడే విధముగా ఉండి తీరాలి. ఉన్నప్పుడు తప్పకుండా ఆయన సమస్తాన్ని సాధ్యపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి ఆయన నామాన్ని మహిమపరచుకునేటువంటి దేవుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మొదటిగా నువ్వు నమ్ముట నీ వలన అయ్యేటువంటి భక్తి నువ్వు చేయి. తప్పకుండా ఆయన సాధ్యపరిచి నిన్ను నిలవబెట్టే దేవుడు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి, అయా నమ్ముట మా వలన అయితే నమ్ము, మాకు ప్రతిదీ సాధ్యపరుస్తానని మరొక మారు మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు తండ్రి. అయా ఈ మాటలు ఎవరైతే నమ్మారో, పట్టుకున్నారో, నమ్ముట ఇష్టపడుతూ ఉన్నారో, సాధ్యపరుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పరిచర్య ఎంతో భారంతో కొనసాగిస్తూ ఉన్నాం ప్రభా. పరిచర్యకు సహకారం అవసరం నాయనా. అయా తండ్రి, అనేకులను ప్రభా మీరు లేవనెత్తి నడిపించి మీ నామాన్ని మహింపరచుకోమని, అయా పరిచర్యను దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.